మత్తయి సువార్త 25వ అధ్యాయం 11వ వాక్యాన్ని చదువుకున్నాం. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా 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 మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. దేవుడు మనందరితో మాట్లాడుచున్నందుకు 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. అందరూ కూడా చేతులెత్తి మాట్లాడే దేవునికి ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. ప్రకటించువాడా, ఒప్పించువాడా, గ్రహింపు చేయువాడా, సమ్మతి గల మనసునిచ్చువాడా, వాక్య స్వరూపి, సత్య స్వరూపి, మాట్లాడు దేవుడా, సంఘమును కట్టువాడా, రాకడకు సిద్ధపరచువాడా, స్తోత్రాలయ్య స్తోత్రాలయ్య స్తోత్రాలయ్య. ఈ రాత్రి కూడా మీరే అయ్యా హెచ్చింపబడాలి, నేనే తగ్గించబడాలి. నీ వాక్యమే పైకెత్తబడును గాక, నీ వాక్యమే ఘనపరచబడును గాక, నీ వాక్యమే ప్రత్యక్షమగును గాక. నైనా యేసు రక్తాన్ని ప్రోక్షించుకుంటూ దేవదూతల పరిచయం కోరుకుంటూ మీరే మీ శైలిలో మీ స్థాయిలో స్వేచ్ఛగా కదలాడి కార్యము చేయమని, ఈ ప్రాంతం పట్ల ఈ ప్రజల పట్ల నీకున్న సంకల్పాన్ని మీరు నెరవేర్చుకోమని యేసయ్య శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, హాలెఫెక్ట్ తగ్గించినాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రి వేళ ఈ మొదటి రోజు ఈ సభలో దేవుడు మనతో మాట్లాడే ఓ కీలకమైన ఇంపార్టెంట్ ప్రాముఖ్యమైన విషయం, మనమైనా ఎవరైనా తప్పక తెలుసుకొనవలసిన, తప్పక గ్రహించవలసిన ఓ ప్రాముఖ్యమైన సత్యం. ప్రియులారా, రేపో మాపో ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశానికి రాబోతున్న సమయం దగ్గర పడింది. దేవునికి స్తోత్రం. ఆ రోజున ఓ భయంకరమైనటువంటి ఒక కార్యం జరగబోతుంది. అది ప్రజలకు పెద్దగా నచ్చే కార్యం కాదు. మనం చదువుకున్నటువంటి వాక్యంలో అంతటా తలుపు వేయబడెను అనే మాటని మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు తలుపు తీసి ఉన్నది. ఇక ఒక రోజు వచ్చినప్పుడు తలుపు వేయబడుతుంది అనే సత్యాన్ని దేవుని బిడ్డలైనా ఈ భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా తప్పక తెలుసుకొనవలసిన విషయం. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జిల్లారా నా యొద్దకు రండి అని తలుపు తెరిచి ఉంచినటువంటి దేవుడు, చేతులు చాచిన దేవుడు ఒక రోజున ఆయన తలుపు వేసేస్తాడట. అంతటా తలుపు వేయబడెను, ఇక తలుపు తీయబడదు. ఆనాడు నోవాహు కాలంలో జలప్రలయమునకు ముందు 120 సంవత్సరాలు ఓడ కట్టబడుచు ఉండగా తలుపు తీయబడే ఉంది. కానీ అందులోకి ప్రవేశించిన వారు 8 మందే. ఎప్పుడైతే జలప్రళయం మొదలైందో, వర్షం కురవటం ప్రారంభమైందో, 40 పగళ్ళు 40 రాత్రులు శ్రద్ధగా విస్తారమైనటువంటి వర్షం పడబోతూ ఉండగా దేవుని పిల్లలారా, ప్రభు వచ్చి ఆ తలుపు వేసేసాడంట. ఆ ఓడ యొక్క తలుపుని వేసేసాడంట. ఇక ఆ తలుపు వేయబడిన తర్వాత ఆ తలుపును కొట్టడం ప్రారంభించారు. అయ్యా తలుపు తీయండి, అయ్యా తలుపు తీయండి, అయ్యా తలుపు తీయండి. నోవాహు ఒకటే జవాబు చెప్పాడు, ఆ తాళాలు నా దగ్గర లేవన్నాడు. ఎందుకంటే తాళం వేసింది ఎవరు? దేవుడు. నోవాహు దగ్గర తాళం లేదు. వాళ్ళ ఊరోళ్ళే, వాళ్ళ ప్రజలే, అతనికి బాగా తెలిసినోళ్లే, అతను వీధిలో తిరిగినోళ్లే. కానీ తలుపు తీయడానికి నోవాహు దగ్గర అవకాశం లేదు. అనగా ఓ కాలం వచ్చినప్పుడు దేవుడు ఇక తలుపు వేస్తే
ఇక అది తీయుట ఎవరి వలన సాధ్యం కాదు. ఇక ఏ మనుషుడు తీయలేడంట. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి కూడికలో ఆ కృపా ద్వారం, ఇప్పుడు తెరిచి ఉన్నటువంటి ఆ తలుపు, ఒకప్పుడు ఇశ్రాయేలీలు ప్రత్యక్ష గుడారములో ఆవరణం దగ్గరికి వెళ్ళగలిగేవాళ్ళు. ఇక యాజకులైతే పరిశుద్ధ స్థలానికి కూడా వెళ్ళగలిగేవాళ్ళు. కానీ ఏ ఒక్కరూ అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అర్హత ఎవరికీ లేదు. ఒక ప్రధాన యాజకుడే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళాలి. అలాంటి దేవుని కృపా సింహాసనం, దేవుని కరుణాపీఠం, దేవుని నిబంధన మందస్సు ఉన్నటువంటి ఆ దేవుని సముఖములో ఒక తెర, ఒక తలుపు అక్కడ ఉండేది. ఎప్పుడైతే యేసు ప్రభువారు కలువరి శిలువలో తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నానని బిగ్గరగా కేకబెట్టాడో, ఆ దేవాలయపు తెరంట నడిమికి చిరిగిపోయింది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. దేవాలయపు తెర నడిమికి చిరిగిపోయిందంట. అనగా దేవుని పిల్లలారా, ఆ తెర తలుపుకి గుర్తుగా అది చిరిగిపోయింది. అప్పుడు ప్రతి వ్యక్తి కృపా సింహాసనాన్ని చేరగలుగుతున్నాడు, దేవుని యొద్దకు వెళ్ళగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఈ తీయబడినటువంటి తలుపు ఎంత విలువైనదంటే యేసు ప్రభు ప్రాణమంత విలువైనది. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణం పెట్టి రక్తం కారిస్తే తప్ప తలుపు తెరవబడలేదు. ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టినందుకే ఆ తలుపు తెరవబడింది. ఆ శరీరం అనే తెర చిరిగింది. ఇప్పుడు ప్రతి మానవుడు దేవుని కృపా సింహాసనం దగ్గరకు వచ్చి అబ్బా, నాయనా, తండ్రి అని మొరపెట్టేటువంటి కృప, ఆ స్వేచ్ఛ ప్రభు ఇచ్చాడు. హల్లెలూయా. ఇంతటి స్వాతంత్రం, ఇంతటి స్వేచ్ఛ కలిగిన ఈ కృపా ద్వారం ఎవరైతే యేసయ్య ప్రాణం పెట్టి ఆ తలుపు తెరిచాడో, ఆయనే సొంతగా తన చేతులతోనే ఆ పరలోకపు తలుపులు మూసేయబోతున్నాడంట. కాబట్టి ఇది భయంకర కార్యమే కదా. మానవులందరి ఎదుట తెరిచి ఉన్న తలుపు, సర్వలోక మానవాళి యొక్క మేలు, క్షేమం, ఆశీర్వాదం కోరిన దేవుడు తలుపు తెరిచి ఉంచాడు. హల్లెలూయా. నీది ఏ కులం అని అడగలేదు, నువ్వు తలుపులోనికి రా అంటున్నాడు. నీది ఏ మతం అని అడగలేదు, నువ్వు తలుపులోనికి రా. నీది ఏ రంగు అని అడగట్లేదు, నువ్వు సామాన్యుడివా శ్రీమంతుడివా అడగలేదు. నువ్వు రా, తలుపులోనికి రా, లోపలికి రా అని పిలుచుట తప్ప ఆయన ఇంకేమీ కోరలేదు. ఒకవేళ ఆ తలుపు లోపలికి రాకపోతే మరొక తలుపు ఉన్నది. అది నిత్యాగ్నిగుండం, నరకం అనేటువంటి తలుపు ఉంది. ఆ పాతాళము యొక్క తలుపులు ఇప్పటికే నోర్లు తెరుచుకొని ఉన్నాయంట. ఎవరిని మృంగేద్దామా అని చెప్పి ఆ పాతాళం నోరు తెరుచుకొని సిద్ధంగా ఉందంట. అది తప్పించుకోవటానికి, ఆ అగ్నిగుండం తప్పించుకోవటానికి ఆయన మరణించి ఆ సువార్త లేక ఆ రక్షణ తలుపులు తెరిచి, ఆ కృపా తలుపులు తెరిచి మన క్షేమం, మన మేలు కొరుతూ ఆయన అంటున్నాడు, ఈ తలుపులోనికి రండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు మారు మనసు పొంది, రక్షణ పొంది ఈ తలుపులోనికి ప్రవేశించు, లోపలికి రా. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఎంత ప్రేమగా, జాలిగా, దయగా మాట్లాడే దేవుడే రేపు కనికరము లేనివాడిగా మారిపోయే ఒక రోజు రాబోతుంది. కఠినాత్ముడుగా మాట్లాడతాడు. అనగా సహనానికే కోపం వస్తే భరించగలవా? ప్రేమే పగబడితే భరించగలవా? ప్రేమకి పగొస్తే, అసలు పగే తెలియదు కదా ప్రేమకి, మరి ప్రేమకే పగొస్తే సహనానికి కోపం తెలియదు కదా, మరి సహనమే కోపపడితే ఏమైపోవాలి? కాబట్టి సర్వలోక మానవాళి గుర్తుపట్టవలసిన సంగతి, ఈ సువార్త సభల ద్వారా దేవదేవుడు ఈ కొరగల్లు గ్రామంలో మాట్లాడుతున్న మాట, ఇప్పుడు తెరిచి ఉన్న ఆ కృపా తలుపులు, ఇప్పుడు తెరిచి ఉన్నటువంటి ఆ రక్షణ తలుపులు, అయ్యో మూయబడే కాలం రాబోతుంది, అంతటా తలుపు వేయబడెను. హల్లెలూయా.
ఈ కూడికలు, ఈ ప్రార్థనలు, ఈ సభలు ఏమి తెలియపరుచుతున్నవంటే, రండి ఈ తలుపు గుండా లోపలికి రండి. దేవునికి స్తోత్రం. ఇందులోనికి వస్తే మీకు క్షేమం, మేలు. ఆ అగ్నిగుండం, నరకం తప్పించుకుంటారు. ఈ తలుపు లోపలికి వస్తే ఆస్తులు పెరుగుతాయా? గ్యారంటీ లేదు. ఈ తలుపు లోపలికి వస్తే ఆరోగ్యాలు వచ్చేస్తాయా? ఏమో చెప్పలేము. మరి ఏమిటి గ్యారంటీ? తలుపులోకి వస్తే నరకం తప్పించుకోవడం గ్యారంటీ. దేవునికి స్తోత్రం. పాతాళం తప్పించుకోవడం గ్యారంటీ. హల్లెలూయా. 2022 సంవత్సరంలో మనం ప్రవేశించాం, కానీ అసలు రక్షణ తలుపుల గుండా, ఆ ద్వారం గుండా మనం ప్రవేశించామా? ప్రియులారా, ఇక్కడంట ఈ 10 మంది కన్యకల్లో 5గురు ఈ తలుపు లోపలికి వచ్చేశారు. 5గురు ఎక్కడ ఉండిపోయారు? తలుపు బయట ఉండిపోయారు. అంతటా తలుపు వేయబడింది. ఈ 5గురు వచ్చి, అయ్యా 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 అయ్యా, మా కొరకు తలుపు తీ, మా కొరకు తలుపు తీ అని కేక పెట్టారట. హల్లెలూయా. ఈరోజు మన వాక్య ధ్యానం ఏమిటంటే, మీరు శ్రద్ధగా ఆలకిస్తే, ఈరోజు మన ప్రసంగ అంశం తలుపు వేయబడక ముందే ఏం చేయాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, శ్రద్ధగా ఆలకించండి. తలుపు వేయబడక మునుపు ఏం చేయాలి? దేవుని బిడ్డలైనా, దేవుణ్ణి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్న వారైనా, అసలు ఈ దేవుడు ఎవరో అని ఒక ఆలోచన కలిగిన వారైనా, సత్యాన్వేషంలో ఉన్నవారైనా, లేక అసలు ఈ దేవుడే మాకు నచ్చడు అనేవారైనా, ఒక తలుపు వేయబడే కాలం ఒకటి రాబోతుంది. ఆ తలుపు వేయబడక ముందే మనం ఏం చేయాలి? ఈ రాత్రి లేఖనముల్లో నుంచి 4-5 విషయాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఆ తలుపు వేయబడక ముందే, ఆ ప్రళయము రాకముందే, ఆ అంతము రాకముందే, ఈ భూమికి శిక్ష విధించబడక ముందే, తీర్పు జరగక ముందే, తలుపు వేయబడక ముందే ఏం చేయాలి? మొదటి మాట పరమగీత గ్రంథంలో చదవాలని కోరుతున్నాను. పరమగీతం పరిశుద్ధ గ్రంథంలో, పరమగీతం 5వ అధ్యాయం. ఆ తలుపు వేయక ముందే మనం ఏం చేయాలి? 4-5 విషయాలు మీ ముందుంచి మేము ప్రార్థన చేసి మొదటి సభ ముగిద్దాం. పరమగీతం 5వ అధ్యాయం 4 నుంచి చదువుదాం. మైకులు చదువమ్మా. తలుపు సందులలో నా ప్రియుడు చేయి ఉంచగా నా అంతరంగం అతని ఎడల జాలిగొనెను. నా ప్రియుడికి తలుపు తీయ లేచితిని. నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంసి గడియల మీద స్రవించెను. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయెను. చాలు. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మీరు తలపైకెత్తితే మొదటి మాట ఏమిటంటే, తలుపు వేయబడక ముందే మనం ఏం చేయాలంటే, మనం ప్రియుడికి మనం తలుపు తీయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈ పరమగీత కన్యక ఒక గదిలో ఉందంట. ఈమె సంఘానికి గుర్తు, విశ్వాసికి గుర్తు, దేవుని బిడ్డకు గుర్తు, ప్రభువుని ఎరిగిన వారికి గుర్తు. ఈమె ఈ గదిలో ఉండగా ప్రియుడు వచ్చాడంట. వచ్చి తలుపు సందులో చేయి పెట్టాడంట. అంటే ఈమె గదిలో ఉంది, కానీ తలుపుకి గడి వేయలేదు. ఆ తలుపు కొంచెం అలా ఓపెన్ చేసినట్లుగా ఉంది. ఎవరో వచ్చి అలా చేయి పెడితే, ఎవరబ్బా చేయి పెట్టారు అని కనపడే అంతగా తలుపుకి సందు ఉందంట. ఇప్పుడు ప్రియుడు వచ్చి తలుపు సందులో చేయి పెట్టాడు. ఎప్పుడైతే ఆయన చేయి పెట్టాడో, ఆయన చేతులు జటామాంసి కారే గనుక, ఆయన చేతులు సువాసన కలిగినవి గనుక గదంతా ఒక సువాసన వచ్చేస్తే, ఎవరు అని చూస్తే, అదిగో తలుపు సందులో అది ప్రియుని చెయ్య, అది దేవుని హస్తం, అది ప్రియుని హస్తం, అది ఆమెకు అర్థమైపోయింది. హల్లెలూయా. అప్పుడు వెంటనే ఏం చేయాలి? ప్రియురాలు అమ్మా ఏం చేయాలి? లేచి, అమ్మో నా ప్రియుడు వచ్చాడు, ఆయన చెయ్యి ఇది, తలుపు సందులో చేయి పెట్టాడు అని గబుక్కులు లేచి గబగబా దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా ప్రియుడా రానైనా అని అప్పుడే తలుపు తీసేస్తుంటే ఆయన లోపలికి వచ్చేవాడు. కానీ ఏం చేసిందో తెలుసా? ఆ చెయ్యి చూస్తా ఊగుతుంది. ఎట్లా పాపం చెయ్యి చూస్తా ఉండిపోయింది అలాగా. ఈ లోపు చాలాసేపు చెయ్యి అలాగే ఉందంట. ఇక ఈమెకి, చూడు నా ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టాడు,
ఆయన వెళ్ళిపోవట్లేదు, ఆ చెయ్యి అలాగే ఉంచాడు అని నేను ఇలా ఉండకూడదు, నేను లెగాలి అని పాపం చాలాసేపటికి నా అంతరంగము జాలిగొనెను. పాపం అప్పటికి వచ్చిందంట జాలి. ఈ జాలి వచ్చి గబుక్కున వెళ్ళి ప్రియుడి దగ్గరికి వెళ్ళి ఇలా పాపం అలా నడుచుకుంటూ వెళ్ళిందంట. అలా నడుచుకుంటూ వెళ్ళి ఆ తలుపు తీయనంతలో ఆ చెయ్యి కనపడలేదు, ఆయన కనపడలేదు, వెళ్ళిపోయాడు. తలుపు తీయనంతలో వెళ్ళిపోయాడంట. అంటే ఎప్పుడు తలుపు తీయాలి? నీకు జాలి కొనేదాకా, నీకు బాగా బాధ కలిగేదాకా నువ్వు ఎదురు చూస్తా లేట్ చేసావనుకోండి, ప్రియుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. స్తోత్రం చెప్పండి, మీరు చెప్పండి. అసలు ఆయన అక్కడికి వచ్చి తలుపు సందులో చేయి పెట్టాడంటే ఆయన మన మీద జాలి పట్టమా, మనం ఆయన మీద జాలి పట్టమా? పాప ఈ పరమగీత కన్యక అనుకుంటుంది ఏమనంటే, అయ్యో అయ్యో అది అలా చూస్తా ఉండిపోయి ఈమెకి జాలి వచ్చినప్పుడు లేచిందంట. ప్రియులారా, మనకి నచ్చినప్పుడు, మనం కోరినప్పుడు మనం కాదు దేవుడి దగ్గరికి వచ్చేది, దేవుని యొద్దకు వచ్చి తలుపు తీసేది ఆయన వచ్చాడని నీకు అర్థమైపోయినప్పుడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయనంట తలుపు సందులో చేయి పెట్టి ఇదిగో నేను ఇక్కడే ఉన్నాను అని తెలియపరచగానే మనం ఏం చేయాలి? వెంటనే తలుపు తీయాలి అనండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ ఈ మాటను శ్రద్ధగా ఆలకించండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆయన చాలాసార్లు మన మీద తన ప్రేమని రుజువుపరుచుకుంటూ కొన్ని కార్యాల ద్వారా మన తలుపు సందులో చేయి పెట్టాడు. ఉపకారం చేసి, మేలు చేసి. అసలు అత్యంత గొప్ప ఉపకారం ఏంటో చెప్పనా? అసలు కరోనా తప్పి మనం బతుకున్నాం అంటేనే అదే పెద్ద ఉపకారం. స్తోత్రం చెప్పట్లేదు. కానీ ఒక రూపాయి బిళ్ళ కూడా ఖర్చు పెట్టకుండా అసలు మన కరోనా రాకుండా కొంతమందికి వచ్చినా అది తగ్గిపోయేటట్లుగా దేవుడు చేసి ఈ రోజు మనం బ్రతికి ఉన్నామంటే మన తలుపు సందులో ఆయన చేయి పెట్టాడు. ఆయన తలుపు సందులో ఆయన చేయి ఉంచాడు. తన ప్రేమను తెలియపరిచాడు, తన ఉపకారాన్ని తెలియపరిచాడు, తన కనికరాన్ని తెలియపరిచాడు. ఓ మేలు ద్వారా, ఉపకారం ద్వారా, నీకు నెమ్మది ఇవ్వడం ద్వారా, స్వస్థత ఇవ్వడం ద్వారా, ఓ సమస్య నుంచి విడిపించడం ద్వారా, కార్యం జరిగించడం ద్వారా ఏదో ఒక రీతిగా తలుపు సందులో ప్రియుడు చేయి ఉంచాడు. నీవు లేచి వెళ్ళుట గనక లేట్ అయితే, తలుపు తీయటం గనక లేట్ అయితే వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆయన వెళ్ళిపోకూడదంటే ఆయన ప్రేమ నీకు అర్థమైనప్పుడు, హల్లెలూయా, ఆయన ప్రేమ రుజువుపరుచుకుంటున్న సందర్భాలు ఏమిటి చెప్పు? అయ్యా పోయిన నెలలో ఆయన ప్రేమ రుజువైందయ్యా, నా తలుపు సందులో చేయి పెట్టాడయ్యా, ఆయన కిటికీయకుండా చూస్తున్నాడయ్యా. స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా. ఆయన కిటికీయకుండా తొంగి చూశాడయ్యా, ఆయన తలుపు సందులో చేయి పెట్టాడయ్యా, నా జీవితంలోకి వచ్చాడయ్యా, నా ఇంటి దగ్గరికి వచ్చాడయ్యా, నా బ్రతుకులోకి వచ్చాడయ్యా, కార్యము చేస్తూ వచ్చాడయ్యా, కృప చూపుతూ వచ్చాడయ్యా, నన్ను స్వస్థపరుస్తూ నా దగ్గరికి వచ్చాడయ్యా. ఇప్పుడు అడుగుతున్న మాట, ఆయన వచ్చిన మాట వాస్తవమే, ఆయన వచ్చి నీ యొద్ద నిలబడిన మాట వాస్తవమే, కార్యమును చేసిన మాట వాస్తవమే. అయితే నువ్వు ఎంత త్వరగా లేచి ఆయనకు తలుపు తీసావు? నువ్వు ఎంత త్వరగా ఆ విషయాన్ని తెలుసుకొని కృతజ్ఞత కలిగి ఆయన ఆశించిన విధేయత అనే తలుపు నువ్వు ఎప్పుడు తీసావు? నువ్వు లోబడటానికి ఎంత టైం పట్టింది? హల్లెలూయా. అంటే నువ్వు గనక ఆలస్యం చేస్తే తలుపు తీయటానికి, స్తోత్రం చెప్పండి, ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, ప్రియుడు తలుపు సందులో చేయి పెట్టి తలుపు దగ్గర ఉన్నాడు, నువ్వు తలుపు తీయాలి. అనగా తలుపు వేయబడక మునిపే, ఆయన వెళ్ళిపోకముందే నీవు త్వరగా ఆయన ప్రేమను గుర్తుపట్టి, ఆయన కనికరాన్ని గుర్తుపట్టి, ఆయన వాత్సల్యాన్ని గుర్తుపట్టి, ఆయన నీ దగ్గర ఉన్నాడని నీకు అర్థమైపోయింది కదా, ఆయన నీ దగ్గరికి వచ్చాడని నీకు అర్థమైపోయింది కదా, ఆయన ప్రేమ చూపుతున్నాడని నీకు అర్థమైపోయింది కదా, నీ తలుపు సందులో చేయి ఉంచాడు కదా. హల్లెలూయా. నీ గడప దగ్గరకు వచ్చాడు, నీ ఇంటి దగ్గరకు వచ్చాడు, కార్యమును చూపించాడు. ఎక్కడో లేను, నీ దగ్గరే ఉన్నాను, నేను చాలా దూరంగా లేను, నీకు సమీపంగా ఉన్నాను, నీకు చాలా దగ్గరగా ఉన్నాను అని కొన్ని కార్యాల ద్వారా తెలియపరుచుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రక్షణ పొందడానికి ఆలస్యం చేస్తున్నావా? బాప్తిజం పొందడానికి ఆలస్యం చేస్తున్నావా? విధేయత చూపించడానికి ఆలస్యం చేస్తున్నావా? సమర్పణ చేసుకోవడానికి ఆలస్యం చేస్తున్నావా? దేవుడు ఆశించిన క్రియ జరిగించడానికి నువ్వు ఎందుకు లేచి తలుపు తీయట్లా? పరమగీత కన్యకలాగా జాలి కలిగేదాకా నువ్వు ఎదురు చూసావనుకో, ఆయన జాలి మొత్తం పోయి వెళ్ళిపోతాడు. ఇక
నీకు వెంటనే లోపట్టం ఇంకా అలవాటు కాలా. వెంటనే యెహోవా దొరుకు కాలమునందే ఆయన వెతకటం నీకు రావట్లా. ఆయన సమీపంగా ఉండగానే నువ్వు వేడుకోవటం ఆయనకి నీకు రావట్లా. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఎంతమంది జీవితంలో కుటుంబాల్లో ఆయన తలుపు సందులో చెయ్యి ఉంచినట్లుగా తన ప్రేమని రుజువుపరుస్తూ నేను నీ దగ్గరే ఉన్నాను అని కనపరుచుకున్న సందర్భాలు ఎన్ని ఉన్నాయో దానికి నువ్వు ఎంత త్వరగా లోపడ్డావో, ఎంత త్వరగా తలుపు తీసావో నువ్వు పరిశీలించుకోవాలి. ఇంకా తలుపు తీయట ఆలస్యం చేస్తున్నావేమో, ఇంకా తలుపు తీయటానికి వెనకంజ వేస్తున్నావేమో. నీవు తలుపు తీయకపోతే ఆయన వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఆయన తలుపు వేయక ముందే మనము తలుపు తీయాలి. దేవునికి స్తోత్రం. చెప్పట్లేదు, రెండు చేతులు ఎత్తి చెప్పండి. వెంటనే తలుపు తీసేవాళ్ళు అయితే ఇప్పుడు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వాక్యం, నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనము చేయుదుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను తలుపు నద్ద ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఎవడైనను నా స్వరము విని అనండి అందరూ హల్లెలూయా. ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతనితో, అతడు నాతో కూడా మేము భోజనం చేస్తాం. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డలారా, ఆ స్వరము విని తలుపు తీసే ఆ విధేయత, లోబడుట అనేది గనక మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనం తలుపు బయట ఉండిపోయే వాళ్ళగా ఉండం, తలుపు లోపలికి వెళ్లే వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. 10 మంది కన్యకల్లో 5 కన్యకలు ఏం చేశారో తెలుసా? తలుపు బయట ఉండిపోయారండి. కానీ మిగిలిన 5 కన్యకలు ఎక్కడికి వచ్చారో తెలుసా? తలుపు లోపలికి వచ్చేసారు. దేవునికి స్తోత్రం. మనం వెలుపటి వారమా, లోపటి వారమా? మనం జీవిస్తున్న ఆధ్యాత్మిక జీవితం వెలుపట ఉండిపోయేటట్టు బ్రతుకుతున్నామా, లోపటికి వచ్చేటట్లుగా బ్రతుకుతున్నామా? వెంటనే లోబడటం, వెంటనే దేవుని ప్రేమను గుర్తుపట్టడం, వెంటనే లేవటం, వెంటనే దేవుని పాదాలు పట్టుకోవటం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, అబ్రహాం గుడారపు ద్వారం దగ్గర ఎండవేళ ఉన్నాడంట. ఏ వేళ? ఎండవేళ గుడారపు దగ్గర. మీరు చెప్పండి, ఎవరైనా గుడారపు ద్వారం దగ్గర అంటే ఇంటి గుమ్మంలో, మెట్ల మీద, లేక ఇంటి తలుపు దగ్గర ఎండ టైంలో నిలబడతారా? ఉదయం నిలబడతారా? సాయంత్రం నిలబడతారా? ఉదయం అన్నా నిలబడే అవకాశం ఉంది, సాయంత్రం అన్నా నిలబడే. ఎండలో ఎవరైనా నిలబడతారా? అని అబ్రహాం ఎండలో కూడా నిలబడి ఉన్నాడు. ఎందుకంటే అమ్మో, ఈ ఉదయం అంతా నేను చూశాను, ఇప్పుడు మధ్యాహ్నం అవుతుంది. ఈ మధ్యాహ్నం టైంలో ఒకవేళ నా ప్రియుడు వచ్చి, నా దేవుడు వచ్చి ఒకవేళ నన్ను దాటిపోతాడేమో అని ఎండలో కూడా అతడు నిలబడి దేవుని కోసం కనిపెడుతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఆ టైంలో వచ్చేసాడండి, ఎండ టైంలోనే వచ్చేసాడు. ఇక కొంతమంది అయితే ఆ ఎండలో ఎందుకు వస్తాడులే, సాయంత్రం వస్తాడు, మనం బయట ఎందుకు నిలబడటం అని చెప్పి ఎండలో వెళ్ళి మంచం మీద గురకలు తీసి పడుకుంటున్నారు అనుకో. దేవుడు వచ్చేవాడు, వెళ్ళిపోయేవాడు. చూసి అయ్యో అబ్రహాముకి ఇస్సాకును వాగ్దానం చేద్దాం అనుకున్నాను అని దాటిపోయి ఒకవేళ సదోమాకి వెళ్ళిపోయేవాడేమో. కానీ ఎండలో కూడా అతడు కనిపెడుతున్నాడు, ఎండలో కూడా నిలబడి ఉన్నాడు. స్తోత్రం చెబుదాం. చేతులు ఎత్తి చెప్పండి అందరూ కూడా హల్లెలూయా. దేవుని పిల్లలారా, మీరు శ్రద్ధగా ఆలకిస్తే, అక్కడ ఉంచండి. దేవుని పిల్లలారా, మీరు శ్రద్ధగా ఆలకించగలిగితే, ఎప్పుడైతే అబ్రహాము దగ్గరికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు మానవ శరీర రూపములో నడుచుకుంటూ వస్తున్నారో, దూరం నుండి చూచి ఎవరిని గుర్తుపెట్టేశారు? అమ్మో, వస్తుంది మనుష్యులు కాదు, మానవ స్వరూపములో ఉన్న దేవుళ్ళే. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు వచ్చేస్తున్నారు, దేవుడు వచ్చేస్తున్నాడు అని చెప్పి గబగబ లేచి ఏం చేశాడు? అనాలి అందరూ. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏం చేశాడు? పరమగీత కన్యక ఏం చేసింది? చెప్పట్లేదు మీరు? ఆమెకి జాలి కలిగేదాకా ఉందంట. అసలు దేవుడి మీద ఏమొక జాలి కలగటం ఏంటో అర్థం కావట్లేదు అసలు.
కానీ ఏ లేఖనం రాసున్నా సరే మనం ఆలోచించాలి. ఎదిగిపోయిన వాళ్ళ గర్వం ఇది. కొంచెం ఎదిగామన్న వాళ్ళకి ఉంటుంది ఈ గర్వం. దేవునికి స్తోత్రం చెప్పట్లా. అసలు అబ్రహాం అయితే వెంటనే పరిగెత్తాడు కదా, వెంటనే సాగిలి పడిపోయాడు కదా, మా ఇంటికి రాని బతివులాడుకున్నాడు కదా. మరి పరమగీత కన్యకి ఎందుకండి అంత లేట్ చేసింది? ప్రియుడు వెళ్ళిపోయాడు కదా. నా ప్రియుడు అన్నావు, ధవలవర్ణుడు అన్నావు, రత్నవర్ణుడు అన్నావు, అతికాంక్షణీయుడు అన్నావు, నోటి ముద్దులతో అతను ముద్దు పెట్టుకునిచున్నాడు అన్నావు, విందుశాలకు తీసుకెళ్లాడు అన్నావు, ప్రేమను ధ్వజంగా ఎత్తాడన్నావు, ఆయన గోపురసమంత సువాసన కలిగిన వాడు అంటున్నావు. ఓ పరమగీత కన్యక, ఆయన జల్దర వృక్షం వంటి వాడు. ఆ వృక్షం కింద నేను ఉన్నాను, అతని నీడను నేను ఆనందిస్తున్నాను, పరవశిస్తున్నాను, ఇన్ని మాటలు చెప్పావు కదా. మరి ప్రియుడు వచ్చి అలా నిలబడితే నువ్వేంటి లేటుగా వెళ్తున్నావు? రాణి అయిన వస్తీ రాజుగారితో చాలా కాలం నమ్మకంగా ఉన్నటువంటి భార్యగా ఉండి, రాజుగారు అనేక విందులు చేస్తే కూడా ఈ వస్తీ రాణి ఆ విందులన్నింటిలో పాల్గొని ఏకీభవించి, కానీ ఒక రోజునంట 7వ దినమున రాజు సంతోషము కలిగి ద్రాక్షారసము త్రాగి తన వైభవమును ఘనతను తన భార్య యొక్క తేజస్సును చూపిద్దామని, అమ్మా నా రాజ్యములో నీ ఘనతను నేను చూపించాలి, నా భార్య గొప్పతనం నేను చూపించాలి, మన ఇద్దరు పక్క నిలబడితే ఆ రాజ్యమంతా చప్పట్లు కొట్టాలి, రండి పిలుచుకొని రండి అని 7 నపుంసకులను పంపించాడంట వస్తీ దగ్గరికి. ఆమెకి ఏమైపోయిందో 6 రోజులు బాగుంది, 7వ రోజు వచ్చేసింది రోగం. 6 రోజులు బాగుంది, 7వ రోజు వచ్చేసింది రోగం. ఆ 7వ రోజు ఏమంటుందో తెలుసా? నేను రాను పోండి అంటుంది. ఇదే నిన్నటిదాకా నీకు లేదుగా ఈ దెయ్యం అంటున్నది. వచ్చేసింది దెయ్యం. 6 రోజులు బాగున్న ఒకరికి 7వ రోజు దెయ్యం పట్టేసింది. ప్రియులారా, 7వ రోజు అంటుంది. అసలు 7వ రోజే జాగ్రత్తగా ఉండాలి. 6 రోజులు బాగున్నావు, 7వ రోజు 7 అంటే మహావిశ్రాంతి దినం, 7 అంటే ప్రభు వచ్చే దినం, 7 అంటే విశ్రాంతి కాలం. స్తోత్రం చెప్పట్లేదు. 6 రోజులు భక్తి చేసి 6 రోజులు బాగుండి అసలు చివరికి వచ్చేసరికి గర్వం వచ్చేస్తే, చివరికి వచ్చేసరికి మూర్ఖత్వం వచ్చేస్తే, ఇదిగో ఈ వస్తీ రానంటుంది, నేను రాను పోండి అంటుంది. అట్లా కాదమ్మా అని 7 నపుంసకులు బతుకులాడితే రాడా అని చెప్పి బతిరా అంటుంది. నీకు చూశారు, నీ బతుకు అయిపోయిందిలే అని చెప్పేసి వెళ్ళి రాజుగారికి చెప్పాల్సింది చెప్తామని చెప్పి వెళ్ళిపోయి రాజా అసలు రానంటే రాను, వచ్చుటకు ఒప్పుకోలేదు. అవునా? రాజు కోపోద్రేకుడై ఇక ఎన్నటికీ ఈ మధ్య నా సన్నిధికి రాకూడదు, రాసేడు శాసనం, రావటానికి వీల్లేదు. కానీ 7వ దినం వచ్చేసిందండి రోగం. ఈమె నోటి ముద్దులతో ప్రియుడు ముద్దు పెట్టుకుంటే ఆనందించేసింది. అబ్బో నా ప్రియుడు జల్దర వృక్షం వలె కనబడుచున్నాడు, అతని నీడను నేను పరవశించిపోతున్నాను, విందుశాలకు తీసుకెళ్లిపోయాడు, ప్రేమను ధ్వజంగా ఎత్తాడు, ఇక ప్రేమాతిశయంతో మూర్ఛిల్లిపోతున్నాను, నా ప్రియుడి స్వరము వినబడుతుంది అని ఎన్ని మాటలు చెప్పిన ఈ పరమగీత కన్యక ప్రియుడి వచ్చి తలుపు సందులో చేయి పెడితే నా ప్రియుడేగా అని రాగదు. ఇక చాలాసేపు వెళ్ళిపోతే ఏంటి వెళ్ళట్లేదేంటి నువ్వు, నేను వస్తున్నాను అని చెప్పి పాపం ఇట్లా లేచి పాపం అట్లాగా నడుచుకుంటూ వెళ్ళేలోపు అక్కడికి వెళ్ళేసరికి చెయ్య కనపడలేదు, ఆయన కనపడలేదు. తలుపు తీసేయడానికి లేడు, ఆయన వెళ్ళిపోయాడు. నువ్వు లేటుగా విధేయత చూపిద్దాం, లేటుగా దేవునికి లోబడదాం. వారు కాదండి సంఘం, ఎత్తబడే సంఘం ఎవరు? వెంటనే లోబడాలి, వెంటనే విధేయత చూపించాలి. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? దేవుని సంబంధులు దేవుని మాట వింటారు, దేవుని సంబంధులు దేవుని మాటకు లోబడతారని. అలా బతిలాడక్కర్లా, గడ్డలు పట్టుకోక్కర్లా. ఇప్పుడు మీరు చెప్పండి, నిజంగా మీరు వెంటనే తలుపు తీస్తున్న వాళ్ళేనా? వెంటనే లేచి వెళ్తున్న వాళ్ళేనా? ప్రియుని చెయ్యిని గుర్తుపడుతున్న వాళ్ళేనా? ప్రియుని యొక్క చెయ్యి తలుపు సందులో పెట్టగానే అమ్మో నా ప్రియుడి యొక్క ఆ స్పర్శ నాకు అర్థమైపోయింది, ఆయన ప్రేమ నా దగ్గరకు వచ్చేసింది, ఆయన మేలు చేయడానికి నా దగ్గర నిలబడ్డాడు, అభిషేకముగా నిలబడ్డాడు, సన్నిధితో నిలబడ్డాడు, మహిమతో నిలబడ్డాడు, కృపతో నిలబడ్డాడు, ఆయన నా దగ్గరే ఉన్నాడు, నా ఎదుటే ఉన్నాడు, నా మధ్య సంచరిస్తున్నాడు, ఆయన నా కుటుంబంతో ఉన్నాడు, నా ప్రయాణంలో ఉన్నాడు, నా ఆరోగ్యంలో ఉన్నాడు, నాకు అర్థమైపోతుంది నా ప్రియుడు ఉన్నాడు అని గుర్తుపట్టి వెంటనే లేచి లోపడి సన్మానించి ఆయన పాదముల మీద సాగిలపడే అబ్రహాములు ఉన్నారా? వెంటనే తలుపు తీయండి. ఈరోజు మొదటి సభలో వెంటనే తలుపు తీయండి.
ఇంకా రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, పాపాన్ని విడిచి బాప్తిస్మకు సిద్ధపడకపోతే వెంటనే నిర్ణయం తీసుకో. ఇంకా విధేయత విషయంలో నీవు సరైన స్థితిలో లేకపోతే, ఓ దేవుని బిడ్డ, వెంటనే తలుపు తీయుట అనగా వెంటనే విధేయత చూపించుట అనే అనుభవంలోనికి నువ్వు వచ్చేసేయాలి. వెంటనే లెగాలి, వెంటనే సాగిలపడాలి. దేవునికి స్తోత్రం. వచ్చిన వారు ఎవరండి? ఆయన సామాన్యుడు కాదు, ఆయన సామాన్యుడు కాదు. తలుపు నొద్ద ఉండి తట్టుచూ ఉన్నాడంట. ఆయన స్వరం వినేవాళ్ళు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున మొదటి మాట, ఆయన తలుపు వేయక ముందే మనము తలుపు తీయాలి. ఏ తలుపు అది? నువ్వు తీయాల్సింది విధేయత అనే తలుపు తీసేయి. దేవునికి స్తోత్రం. లోపడుటనే తలుపు తీ. హల్లెలూయా. ప్రేమ అనే తలుపు తీసి కాళ్ళ మీద పడిపో. దేవునికి స్తోత్రం. నీవు తలుపు తీయాలి, నీవు తలుపు తీయాలి. హల్లెలూయా. రాజు వచ్చినట్లుగా నీతి గుమ్మములను తీయుడి. రాజు వస్తాడు లోపలికి. రాజు ప్రవేశించున్నట్లుగా నీతి గుమ్మములను తీయుడి. దేవునికి స్తోత్రం. నీతి అనే గుమ్మాలను తీయాలట. తలుపులు తీయండి. నిలబడిపోండి అమ్మా. ఇక మన పనే తలుపు తీయటం. ప్రతిసారి ఆయన స్పర్శించిన ప్రతి సమయంలో లోబడటం, విధేయత చూపించటం, చిత్తం ప్రభువా అనటం, అదే పనిలో మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. రెండో మాట చెప్తాను. తలుపు వేయబడక మునిపే మనం ఏం చేయాలి చూడండి. హల్లెలూయా. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 6వ వచనం రెండవ మాట. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయనను వెతుకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి. ఈ మాట చదివారు కదా. ఇప్పుడు మత్తయి సువార్త 25:12 చూడండి. 25:12 ఏముందో చూడండి. అతడు మిమ్మల్ని ఎరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను ఆ దినమైనను, ఆ పై వచ్చిన 11 కూడా చదువు. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా 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 నాకు తలుపు తీయమని అడుగగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు ఎట్లాగానే ఉంటారండి. తలుపేస్తే అయ్యా 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 అని. అమ్మో, అదొక భయంకరమైన కేక అండి. అసలు అది బాబోయ్, అది ఘోరమైన కేక. దేవునికి స్తోత్రం. 4 సార్లు అరిచానంటే ఇక ఈ సభల కోసం వాళ్ళు తిడతారు కూడా. ఇక దేవునికి ఏదో ప్రేమగా అంగీకరించారు. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రాంతవాసులను దేవుడు ఆశీర్వదించి రక్షించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని పిల్లలారా, వారు చాలా భీకరమైన కేక పెడుతున్నారు. ఇప్పుడు తలుపు వేసిన తర్వాత ఏమని కేక పెడుతున్నారు? అయ్యా 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 అంటే. నా వైపు చూడండి, నా వైపు చూడండి. తలుపు వేయబడక మునిపే మనము యాచించాలి. యాచించుట అనండి. ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనుడి అన్నారు కదా. తలుపు వేయక ముందే మనం యాచించాలి, ప్రార్థించాలి. యాచించుట అంటే ఏంటో తెలుసా? యాచకులు అంటే అడుక్కునేవాళ్ళు అన్నమాట. స్తోత్రం చెప్దా. బాగా అడుక్కునేవాళ్ళు, కొంతమంది సీనియర్ అడుక్కునేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? వచ్చి సీనియర్లు అన్నమాట. వీళ్ళు వచ్చి అమ్మా మొదటేయమ్మా అంటారు. అంటే లేదయ్యా అటు వెళ్ళరాయా అంటారు. అమ్మా మొదలు లేకపోతే 2 ఇడ్లీ ఉన్నాయా అని అంటారు. అంటే 2 ఇడ్లీ కూడా లేదయ్యా అంటే 2 ఇడ్లీ లేవమ్మా, ఒక అటుకే ఉందా అని అంటే అటుకే కూడా లేదమ్మా అంటే అదేంటమ్మా ఏమి లేకుండా ఏంటమ్మా అంటే లేదా ఏమి లేవయ్యా అంటే ఓ బెల్లం మొక్క ఉండేవమ్మా అంటే బెల్లం మొక్క కూడా 16 ఉంటే కుదిరిపోయామా అని. ఎవరు సీనియర్లీ వీళ్ళు తెలుసు, మాకు ఎక్స్పీరియన్స్ అమ్మా. అన్నం లేకపోతే ఇడ్లీ ఉంటుంది, ఇడ్లీ లేకపోతే అటికాయ ఉంటుంది, అటికాయ లేకపోతే బెల్లం ఉంటుంది, బెల్లం కూడా లేకపోతే పంచదార ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. యాచించుట, అడుగుట. ఆ తలుపు వేయబడక మునిపే ఆయన సమీపంగా ఉండగానే వేడుకోవాలి. అయ్యా అయ్యా అని తలుపు వేయక ముందే మనం వేడుకోవాలి. తలుపు వేసిన తర్వాత వేడుకుంటే కుదరదండి. హల్లెలూయా. అంటే నువ్వు చేయవలసిన ప్రార్థన, ఆ కన్నీటి ప్రార్థన, ఆ బతిమలాడే ప్రార్థన, ఆ వేదనతో కూడిన ప్రార్థన, దేవుని పాదాలు పట్టుకునే ఆ ప్రార్థన తలుపు వేయక ముందే చేయాలి.
హల్లెలూయా. అది నీ కోసమైనా, నీ భర్త కోసమైనా, నీ భార్య కోసమైనా, నీ పిల్లల కోసమైనా, నీ కుటుంబం కోసమైనా, ఆత్మీయ జీవితం కొరకు యాచించవలసినది యాచించాలి. యేసు ప్రభు అంతటి పరిశుద్ధుడే, పాపము లేని ఆ నీతిమంతుడైన దేవుడే ఆయన శరీరధారిగా, నరరూపధారిగా వచ్చి ఆ శరీరములో ఉన్నప్పుడు ఆ దేవుడు ఆయన శరీరధారి అయ్యున్న దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. యేసు ప్రభు ఏం చేశాడమ్మా? యాచించాడు. దేనికోసం తెలుసా? మరణము నుండి రక్షింపగలవానికి. అనండి అందరూ. మీరు నా వైపు చూడండి. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఒక రోజున ప్రాణము పెట్టుటకైనా ప్రాణం తీసుకుంటుకైనా నాకు అధికారం కలదన్నాడు. ఉందా లేదండి అధికారం? మరి ఉన్నప్పుడు మరణము నుండి రక్షింపగల తన తండ్రికి ఎందుకు యాచించాలి? యాచించడం అంటే అడుక్కోవటం కదా. అయ్యా 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 అని బతులు ఆడుకోవటం కదా. అయ్యా 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 అని ఒలీవల కొండ మీద రాత్రంతా అయ్యా అయ్యా అని యేసు ప్రభు పాపము లేని పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు ఆయన అయ్యా అయ్యా అని రాత్రంతా యాచించేవాడంట. దేవునికి స్తోత్రం. దానియేలు సామ్రాజ్యములో ఎలాంటి వాడో తెలుసా? ముగ్గురు ప్రధానుల్లో ఒకడంట. ప్రధానమైన వాడు, ప్రధానుల్లోనే ప్రధానుడు. అలాంటి వ్యక్తి సింహాసనం ఉంది, రాజరికం ఉంది, డబ్బు ఉంది, పదం ఉంది, అమ్మా జీతం ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, అన్నీ ఉన్నాయి. ఆయన కూడా ప్రతిరోజు ముమ్మారు దేవాలయం తట్టు కిటికీలు తెరిచి ఏం చేస్తాడో ఏమేం చేస్తాడని తెలుసా? తన దేవునికి బతిమాలు కొనుట. అనండి అందరూ. తన దేవునిని బతిమాలు కొనుట అనాలి చక్కగా. దానియేలు ప్రార్థన ఏమిటనుకుంటున్నారు? బతిమాలే ప్రార్థన. బతిమలాడుతున్నాడు. ఏయా నువ్వేనా పాపం చేసావా? అచ్చచ్చ నాకు అసలు అలాంటి అలవాట్లు లేవండి, నేను చేయనట్టు లేదు. అసలు ఒక్క లోపం లేదండి దానియేల్లో. లోపము కనుగొందామని చూస్తే తన దేవుని విషయంలోనే తప్పు పట్టుకోగలరు, కానీ ఇక వేరే విషయం తప్పట్టుకోలేరు దానియేలు దగ్గర. తన దేవుని విషయంలో అయితే మనం తప్పట్టుకోగలం. ఎందుకంటే తన దేవుణ్ణే ప్రేమిస్తాడు తప్ప ఇంకెవరిని ప్రేమించడు. అక్కడ మనం తప్పు పట్టుకోవచ్చు దానియేలు. అంతేగాని తనలో డబ్బు దగ్గర కానీ, పాప విషయంలో కానీ, శరీరం విషయంలో కానీ, ఇక పగ, ప్రతీకారాలు, డబ్బు, లంచాలు అబే దానియేలు దగ్గర కనపడవు. అసలు లోపం లేనివాడు. మరి ఇప్పుడు ఏం బతినాడు అతనాడు? నా పాపం క్షమించాయా, నా పాపం అబ్బే నా పితరులు సమాధులుండు పట్టణం పాడైపోయిందండి. అయ్యో ప్రాకారం కూలిపోయింది. అయ్యో యెరూషలేము మందిరం పాడు దెబ్బ అయిపోయింది. ఇక బతిలాడుతున్నాడు, మందిరం కట్టయ్యా, మందిరం కట్టయ్యా, ప్రాకారాలు కట్టయ్యా, అయ్యా యెరూషలేమును బాగు చేయయ్యా అని కడుపు నిండా తిండున్నాయని బతిలాడుతున్నాడు. అప్పుడప్పుడు అంటారు కడుపు నిండా తిండుంటే నీకేం తెలిసిద్దిరా అంట. కానీ దానియేలు ఎవరో తెలుసా? సమృద్ధి ఉన్నా, బంగారం సమృద్ధిగా ఉన్నా, అతనికి అన్నీ చక్కగా ఉన్నా, సింహాసనం అధికారం ఉన్నా, అతడు దేవుణ్ణి బతిమలాడుతున్నాడంట. యేసు ప్రభువులో కూడా పాపం లేదు. ఆయన ఏదైనా చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన వాడై ఉండి కూడా బతిమలాడు. తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం చూడండి. మొదటి పత్రిక చదువు. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగా సుఖంగా బ్రతుకు నిమిత్తం. హల్లెలూయా. అసలు ఈ లైన్ నెరవేరాలంటే మళ్ళీ చెప్తున్నాను, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. మన ప్రార్థన జీవితం ఎలా ఉండాలో తెలుసా? మనుషులందరి కొరకు, రాజుల కొరకు ఏం చేయాలి? అధికారుల కొరకు ఏం చేయాలి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, బతిమలా ఏడవాలంట. అయ్యా అయ్యా మనుషులందరి కోసం, అయ్యా అయ్యా మన కోసమే సరిగ్గా అడుక్కోమయ్యా.
నీ కోసం నీకు అడుక్కోవడం రాదు, ఇంకోళ్ళ కోసం ఏం అడుగుతావు? అడుక్కోవటం రావాలంటే పిల్లలు యాచనలు చేయాలంట, మనుషులందరి కోసం యాచనలు చేయాలంట, అధికారుల కొరకు రాసుల కొరకు యాచించటం రావాలంటండి దేవుడి దగ్గర. యాచించుట యేసు ప్రభు యొక్క విధానం కదా, యాచించుట యేసు ప్రభు చేసినది కదా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రభు నామములో నేను ప్రకటిస్తున్నాను, యేసయ్య యాచించాడు, దానియేలు యాచించాడు. ఇప్పుడు పౌలు అపోస్తలుడు తిమోతితో చెప్తున్నాడు, నువ్వు సేవకుడివే అయినా సరే నువ్వు యాచించాలి, నువ్వు అడగాలి, బతిమలాడుకోవాలి. ఇప్పుడు అయ్యా అయ్యా అని తలుపు వేసేసిన తర్వాత అనకపోతే తలుపు వేయకముందే అనొచ్చు కదా. నిజంగా చెప్పండి, మీరు ఎంత బతిమలాడుకుంటున్నారు దేవుడిని? అసలు మీ ప్రార్థనలో బతిమలాడుకున్నట్టు ఉందా? నిజంగా చెప్పాలి, బతిమలాడుకోవటానికి ఇంత టైం అని ఉంటుందండి? నిజంగా హృదయంలో గనక ఆ కన్నీళ్లు మొదలై ఆ కార్యం పొందేదాకా బతిమలాడటం మొదలు పెడితే ఆ మూలుగులు 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 వస్తానే ఉంటాయి. అంతే, అయ్యా 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 ఇంక వస్తానే ఉంటుంది. ఆ మూలుగులు ఆపలేము ఇంక మనం. యేసు క్రీస్తు నామములో నేను ప్రకటిస్తున్నాను, తలుపు వేసిన తర్వాత కాదు ఈ మూలుగులు, తలుపు వేయక ముందే ఈ మూలుగులు రావాలి. కాబట్టి తలుపు వేయక ముందే చేయవలసిన రెండో పని యాచించాలి, వేడుకోవాలి. అనండి అందరూ, అది ప్రార్థించటమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మూడో మాటను చూడాలని కోరుతున్నాను. ఒకటేమో మీరే తలుపు తీయాలి, రెండవది మీరు యాచించాలి, ఏడవాలి, కన్నీళ్లు విడవాలి, బతిమలాడాలి, ప్రార్థన చేయాలి. ఇక మూడో మాట చెప్తున్నాను, తలుపు వేయక ముందు ఏం చేయాలి? కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం. హల్లెలూయా. 12 చదువమ్మా. ఆయన కోపము త్వరగా రగులుకొనును, ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును. ఇంకోసారి చదువుదాం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, ఆయన కోపం త్వరగా రగులుకోబోతుంది. కుమారుని ముద్దు పెట్టుకునుడి, కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని యెడల ఆయన కోపించును. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి. మీ తల పైకెత్తి నా వైపు చూడండి. మూడో మాట మీ ముందుకు తీసుకొస్తున్నాను. తలుపు వేయక ముందే, అనగా ఆయన కోపము రగులు కొనక ముందే, దేవుని కోపము రాకముందే, సర్వలోక ప్రజలు, దేవుని బిడ్డలైన వారు దేవుని కోపము రగులు కొనక ముందే కుమారుని ముద్దు పెట్టుకునుడి. దేవునికి స్తోత్రం. ముద్దు పెట్టుకోవటం అంటే ఏమిటండి? ప్రేమించటం. చెప్పండి. అనగా కుమారుణ్ణి తలుపు వేయక ముందే ప్రేమించాలి. దేవునిని ప్రేమించుట అనండి అందరూ. దేవుని ప్రేమించుట. హల్లెలూయా. హల్లెలూయా. సహజంగా మనం కోరుకునేది ఏమిటంటే, ఆయన నన్ను ప్రేమిస్తే బాగుండు, ఆయన నన్ను ప్రేమిస్తే బాగుండని, ఆయనను ప్రేమిస్తే నాకు అన్ని ఆశీర్వాదాలేగా అని అనుకుంటాం. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతూ తిబిరియా సముద్రం దగ్గర ఆ 7 శిష్యులు చేపలు పట్టుకుంటూ ఉంటే వారి దగ్గరికి వెళ్ళి, పిల్లలారా మీ దగ్గర ఆహారం ఏమైనా ఉన్నదా? అందరూ మౌనంగా ఉన్నారు, ఏమీ లేదన్నప్పుడు వారు బయటకు వచ్చినప్పుడు వేడివేడిగా ఆ కాలుచున్న నిప్పుల మీద కాల్చబడిన రొట్టెలు, చేపలు ఉన్నాయంట. దేవునికి స్తోత్రం. వారందరూ కూర్చొని భోజనం చేసిన తర్వాత ప్రభు అంటున్న మాట, సిమోన్ బరయోనా, సిమోన్ పేతురు, నీవు నిజముగా నన్ను ప్రేమించుచున్నావా? ఏమడిగాడండి? నీవు నిజముగా నన్ను ప్రేమించుచున్నావా? స్తోత్రం చెప్పండి. నీకు తెలుసు కదా ప్రభువా. పేతురు, సీమోను, వీరందరికంటే నువ్వు నన్ను ఎక్కువ ప్రేమించున్నావా? స్తోత్రం చెప్పండి. ఇక్కడ పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడు సర్వాధికారి, అప్పటికే మరణము యొక్కయో పాతాళ లోకపు యొక్కయో తాళపు చెవులు కలిగిన వాడు. స్తోత్రం చెల్లిద్దాం. మరణము యొక్కయో పాతాళ లోకము యొక్కయో తాళపు చెవులు కలిగినటువంటి ప్రభు అయిన దేవుడు సర్వాధికారి, మహోన్నతుడు, పరిశుద్ధుడైనటువంటి ఈ దేవదేవుడు మహిమ శరీరములో ఉన్నవాడు. అదేంటో అంత దీనుడిగా అడుగుతున్నాడు, నువ్వు నన్ను వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? ఓ దేవుడు అడుగుతున్నది ఏమిటంటే, నువ్వు నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావా? కుటుంబాన్ని వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లల్ని వదిలిపెట్టి
ఆస్తులు వదిలిపెట్టి, వలలు వదిలిపెట్టి, ధోనిలు వదిలిపెట్టి, అన్నిటిని వదిలిపెట్టి సేవని బయలుదేరి వచ్చినటువంటి సీమోను అడుగుతున్నాడు, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తున్నావా? ఏంటి ప్రభు, ఇవన్నీ వదిలేయటం ప్రేమించడం కాదా? నాకు ఏమి కాదులే కానీ నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావులే చెప్పు అన్నాడు. అంటే ఎన్ని వదిలిపెట్టేసి వచ్చినా, ఎన్ని విడిచిపెట్టేసి వచ్చినా ఆయన అడుగుతున్న మాట ఏమిటంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నీ ప్రేమ నాకు కావాలి. తలుపు వేయక ముందే మనం చేయవలసిన పని ఏమిటంటే కుమారుని ముద్దు పెట్టుకోవాలి, అనగా దేవునిని మనం ప్రేమించాలి. ఎంత ప్రేమించాలి? వీరందరికంటే ఎక్కువ ప్రేమించాలి. మీ ఇంట్లో నలుగురు ఉన్నారనుకో, నలుగురు కంటే నువ్వేం చేయాలి చెప్పాలి అమ్మా? హల్లెలూయా. సంఘంలో 100 మంది ఉన్నారనుకోండి, ఆ 100 మందిలో ఒకళ్ళు అనుకోవాలి 99 మంది కంటే నేనే ఎక్కువ ప్రేమించాలి దేవుణ్ణి అనుకోవాలి. ఇంకొకరు అనుకోవాలి మిగిలిన 99 మంది కంటే నేనే ఎక్కువ ప్రేమించాలనుకోవాలి. ఇక అందరూ అలా అనుకోని తెగ ప్రేమించేయాలి దేవుణ్ణి. ఇక సేవకుడు అనుకోవాలి వీళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రేమించాలని చెప్పి అందరికంటే ఎక్కువ ప్రేమలో ఉండాలి దేవుడితో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రభు నామములో నేను ప్రకటిస్తున్న మాట, కుమారుని ముద్దు పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరమగీత కన్య కంటది, ప్రేమకు ఇష్టమగు వరకు మమ్మల్ని కలతపరచవద్దు. ప్రేమకు ఇష్టం అవ్వాలి. ప్రేమకు ఎప్పటికి ఇష్టమైంది? ఎప్పటికి ఇష్టం కాకుండా అలా ఇష్టం అవుతూనే ఉంటే అది ప్రేమ. ఇష్టమైపోయింది అంటే అది ప్రేమలో ఉంది. కానీ దేవునితో ప్రేమ అవదు. స్తోత్రం చెప్పట్లు. హల్లెలూయా. అమ్మా, నువ్వు ఈ నీళ్లు తాగితే నీకు దాహం వేసింది, కానీ నేనిచ్చు నీళ్లు నువ్వు తాగితే నీకు ఎప్పటికీ దాహం వేయదు. చప్పట్లు కొడుతూ దేవుని మధ్య చెల్లిద్దాం. నేనిచ్చు నీళ్లు తాగితే నీకు దాహం వేయదు. నా ప్రేమ అలాంటిది. దేవునికి స్తోత్రం. మీరు దేవుని ప్రేమించే విషయంలో ఎలాగున్నారు ఈరోజు పరిశీలించుకోవాలని కోరుతున్నాను. బైబిల్ గ్రంథంలో అత్యంత కఠినమైన మాట ప్రేమను గురించి రాసి ఉందండి. అదేంటో తెలుసు, ఎవడైనా ప్రభువును ప్రేమింపకుంటే, దేవునికి స్తోత్రం. మిగతా వాళ్ళకి తెలియలేదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం చివరి వచనానికి పై వచనం, చివరి వచనం కాదు, చివరి వచనానికి పై వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చివరి అధ్యాయం, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే, ఏంటి ఎంత మాట అనేసాడు పౌలయ్య? అంటే అసలు మనం ప్రేమించలేకపోవటమే శాపం ప్రియులారా. దేవుణ్ణి మనం ప్రేమించలేకపోవటం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, రక్షణ పొందినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమించాం కాబట్టి మనం రక్షణలోకి వచ్చాం. హల్లెలూయా. ఆయన ప్రేమించాం గనుకనే ఆయన పాదాల దగ్గరికి వచ్చాం. హల్లెలూయా. మరి ఇప్పుడు ఏమైపోతుందా ప్రేమ? ఎవరో వచ్చారు ప్లేస్మెంట్లోకి, రీప్లేస్మెంట్ చేస్తున్నారు ఆ స్థానంలోకి. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానంలోనికి ఎవరో వచ్చేసారు. ఆ స్థానం తప్పిపోయింది, ఈ ఎవరో వచ్చేసింది. ఈ స్థానంలోకి ఎవరో వచ్చేసారు. అబ్రహాము హృదయం అంతా దేవుడు ఉండేవాడు, ఆ ప్లేస్లోకి ఇస్సాకు వచ్చేసాడు. ఇస్సాకు రాగానే చూశాడు సియోన్లో నుంచి చూసి ఏం చేశాడంటే, ఒక రోజున అబ్రహాము, నువ్వు ప్రేమించే నీ ఒక్కడైనా నీ కుమారుడిని ఇస్సాకుని తీసుకొని నాకు బలి అర్పించేసేయి అన్నాడు. సియోన్లో నుంచి చూశాడు దేవుడు. 25 సంవత్సరాలు కనిపెట్టి దేవుడిని ప్రేమతో నిండిపోయినటువంటి అబ్రహాం సడన్ గా ఇస్సాకు రాగానే దేవుని ప్రేమ ప్లేస్లోకి ఎవరు వచ్చేసారు? ఇస్సాకు వచ్చేసారు. ఆ ఇస్సాకుని అంటున్నాడు, నువ్వు బలి అర్పించు. హల్లెలూయా. అబ్రహాంకి అర్థమైపోయింది నేను పొరపాటు చేశానని. వెంటనే ఇస్సాకును పెట్టి నరికేయటానికి సిద్ధమైతే, ఇందువలన నీవు దేవునికి భయపడేవాడు అని నాకు అర్థమైపోయింది, ఆ చిన్నవానికి ఏ హాని చేయవద్దని చెప్పాడు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము కొడుకును ప్రేమించాడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడా? కొడుకు కంటే అనండి, అందరూ కూడా కుమారుని కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాడు అనండి. ఆ కుమారుడి ప్లేస్ లో మనం అసలు అందరికంటే అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. అన్నిటికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. అందరికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నిజంగా ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు చెప్పనా? నా వైపు చూడండి అమ్మా. ఎఫెసీ సంఘాన్ని చూసి అంటాడు, నీ క్రియలు ఎరుగుతున్నావు, నీ సహనం ఎరుగుతున్నావు, నీ ఓర్పు ఎరుగుతున్నావు, నీ వివేచన, నీ గొప్పతనం అని నాకు తెలుసు. అయితే నీకు ఒకటి పొదువుగా ఉందన్న, నువ్వు మొదటి ప్రేమ వదిలిపెట్టావన్నాడు.
స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఎఫెసీ సంఘం అసలు దేవుని మీద మొదటి ప్రేమ వదిలేసినప్పుడు ఈ అర్హతలు, ఈ ఆధిక్యతలు, యోగ్యతలు అన్నీ చెప్పాల్సిన అవసరం ఉందా? ఫస్ట్ ఏమొచ్చేయాలి? ఏంటంట, నువ్వేమైనా ప్రేమిస్తున్నావా? ప్రేమ ఉంది చెప్పు. చెప్పు, ఎంత ప్రేమ ఉంది నేను? ఏంటి నీ ప్రేమ అనాలి కదా స్టార్టింగే. కానీ అసలు ఆయన్ని ప్రేమించని సంఘం, ఆయన్ని ప్రేమని వదిలిపెట్టేసిన సంఘాన్ని కూడా ఆయన ఎంత ప్రేమిస్తున్నాడంటే, నీ క్రియలు ఎరుగుతున్నావు, నీ సహనం ఎరుగుతున్నావు, నువ్వు గొప్పదానివే, నువ్వు మంచిదానివే అని ముందు ఆధిక్యతలన్నీ, ప్లస్ పాయింట్లన్నీ చెప్పి లాస్ట్లో చెప్తున్నాడు మైనస్ పాయింట్ ఏమిటంటే, అయినా ఒకటి ఉంది నీళ్ళు అన్నాడు. ఏంటి ప్రభువా అది చూస్తున్నారు? ఇలా చూస్తుంటే అన్నాడు, నువ్వు ఫస్ట్ ప్రేమించినట్టు నన్ను ప్రేమించట్లా అన్నాడు. అంటే దేవుడు ఏం చూసుకుంటున్నాడు? అసలు ఆయన చూసుకునేదే ప్రేమను. అసలు దేవునికి స్తోత్రం. నీ ప్రేమ కావాలంట దేవునికి, మన ప్రేమ కావాలంట దేవునికి. ఆ ప్రేమ కొంచెం తగ్గితేనేమో అబ్రహాము ఊరుకోడు, ఆ ప్రేమలో కొంచెం తేడా వస్తే ఎఫెసీ సంఘాన్ని ఊరుకోట్ల. అసలు ప్రేమలో సీమోను పేతురు తేడాగా మారితే సీమోన్ అని ప్రేమిస్తున్నా. అసలు ప్రేమ దగ్గర తేడా వచ్చిందంటే ఇక అసలు ముందు మాట్లాడేస్తాడు, నువ్వు నన్ను ఎందుకు ప్రేమించట్లేదు, అసలు ఏం ప్రేమ? ఈ రాత్రి కూడా ఈ వర్తమానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఆ మొదటి ప్రేమ ఎలా ఉందని నీవు సీమోనుగా నువ్వు పోల్చుకోగలిగితే నిన్ను అడుగుతున్నాడు దేవుడు, నిజంగా నువ్వు ప్రేమిస్తున్నావా అని. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమని ప్రశ్నిస్తున్నాడు. ప్రేమ కలిగిన దేవుడు ప్రేమను కోరుకుంటున్నాడు. తలుపు వేయక ముందే కుమారుని ముద్దు పెట్టుకొనుడి. ఆయన ప్రేమించాలి, ఆయన ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు గైకొంటామని. ఆయన ప్రేమిస్తే మనం సూర్యుని వలె ప్రకాశించే, ఒక ఉదయించే సూర్యుని వలె బలవంతులుగా ఉంటామని దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేసేస్తాడు దేవునికి స్తోత్రం. అసలు ప్రేమించటం. హల్లెలూయా. ఈరోజు మూడవది నువ్వు పరిశీలించుకోవాల్సింది, తలుపు వేయక ముందే ఇక దేవుణ్ణి ప్రేమించమని ప్రభు పేరట కోరుతున్నాను. ఏ ప్రేమలున్నా వదిలేసి, ఏ ప్రేమలున్నా విడిచిపెట్టేసేయి, దేవునినే ప్రేమించే స్థితికి వచ్చేసేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. నీ శరీరాన్ని ప్రేమించుకోవద్దు, బట్టలను ప్రేమించుకోవద్దు. స్తోత్రం చెబుతా. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, చిన్న పిల్లలు ఫస్ట్ వాళ్ళ అమ్మగారంటే ప్రేమ, వాళ్ళ నానంటే ప్రేమ, వాళ్ళ నాన్న మీద పడిపోద్ది, అమ్మ మీద పడిపోతుంటారు. కొంచెం ఇలా పెద్ద అవుతున్నారు అనుకో, మెల్లగా జుట్టు దూకుంటే ఈ ఆడపిల్లలు మా పిల్లలు జుట్టుని ప్రేమించడం మొదలు పెడతారు. నా బట్టలు కూడా ఇక అమ్మ నాన్న మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది. ఇంకొంచెం పెరిగితే స్కూల్లో ఫ్రెండ్స్, ఇక అమ్మ ఎక్కడికి వెళ్ళాం, మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను. ఎందుకు వెళ్ళాం? ఏంటమ్మా వెళ్తే ఏమైంది? ఇంతకుముందు ఏమో అమ్మ ఒడే కావాలి, అమ్మ కోగిల్లో కావాలి, అమ్మ దగ్గర ఇప్పుడు ఫ్రెండ్ దగ్గర, అవును ఫ్రెండ్ దగ్గర, ఏంటమ్మా ఫ్రెండ్ దగ్గర కొడతామేంటి అని చెప్పేసి నటిస్తుంది. అంటే ఎదగక ముందు ఏమిటి పిల్లలు? అమ్మ ఒడే, అమ్మ కౌగిలి, నాన్న భుజాలు, నాన్న ప్రేమ, నాన్న ఎత్తుకో, వచ్చి నానా ఎత్తుకో నానా అంటుంది. కొంచెం ఎదగగానే ఫ్రెండ్ పక్కన వెళ్ళి నిలబడుతుంది, కొంచెం ఎదగగానే ఫ్రెండ్ పక్కన వెళ్ళి నిలబడుతుంది. వాళ్ళ నాన్న చూసినా సరే రా అంటే పక్కలని వెళ్ళాడుతుంది. అదేంటి మొన్న అసలు నా వెనకాలే వచ్చేసేది, మెల్ల మీద పడిపోయేది. అసలు ఇప్పుడు ఫ్రెండ్లు వచ్చేసేది. ఇప్పుడు చిన్న పశువుళ్ళే ఎదుగుతుంటేనే ప్రేమలు మారిపోతుంటే నువ్వు ఎంత ఎదిగిపోయి అసలు నాకు దేవుడి మీదే ప్రేమ ఉందంటే ఎట్లా నమ్మాలి? చెప్పు, ఎట్లా నమ్మాలి? అసలు ఎట్లా నమ్ముతాడు ఆయన? చెప్పు, రుజువులు చెప్పు. నువ్వు ఏ ఇస్సాకులు పక్కన పెట్టావో చెప్పు. ఆ ప్రేమకేంటో రుజువు చెప్పు. అసలు నీ ప్రభా నా హృదయం అంతా నీ ప్రేమతో నిండిపోయిందంట, రుజువు చెప్పు. కొని ఎంత పరితపించబోతున్నావో చెప్పు, ఎంత మూర్ఛిల్లిపోతున్నావో చెప్పు, ఆయన ప్రేమతో ఎంత అతిశయిస్తున్నావో చెప్పు, ఆయన ప్రేమకు ఎంత ఆజ్ఞలకు లోబడిపోతున్నావో చెప్పు. ఇంకొంచెం పెద్ద అయ్యానంటే ఈ క్లిప్పులు, జడలు, ఇంకా బట్టలు, ఇక ఇంకొంచెం కాలేజీకి వెళ్ళారంటే ఇక తల్లిదండ్రులు ప్రేమించరు. ఇందాకే చెప్పే కదా, 5:30 నుంచి కాసుకొని ఉన్నారు నాకు ప్రార్థన చేయించుకుందామని. వాళ్ళలో కేసు ఏంటంటే, ఓ తల్లి కూతురు పిల్లల్ని వాళ్ళ ఊర్లో చదువులు లేవు, విజయవాడలో చదువులు ఉన్నాయని చెప్పి విజయవాడ వాళ్ళ కూతురు తీసుకొచ్చి, అమ్మ నీ దగ్గరే పెడుతున్నా మరి చదివించమ్మా అని చెప్పి 2 కూతుర్ని తీసుకొచ్చి చదివించింది. ఇప్పుడు వాళ్ళిద్దరు ఇంజనీర్లు అయ్యారు. ఎప్పటి నుంచి? LKG నుంచి
ఈ అమ్మమ్మ చదివిచ్చింది. అమ్మమ్మ ఆ డబ్బులు ఇవ్వచ్చు, వాళ్ళ అమ్మ నాన్న డబ్బులు ఇచ్చినా సరే అమ్మమ్మ అన్నీ చూసుకుంటా జాగ్రత్తగా వండి పెట్టి తిండి, బట్టలు, స్కూల్ బట్టలు అన్నీ రెడీ చేస్తే ఇంజనీరింగ్ దాకా అన్ని బాధ్యతలు అమ్మమ్మే చూసింది. వాళ్ళు ఏదో ఫీజులు కట్టుకుంటారు, అమ్మ నాన్నలు ఏదో పల్లెటూరులో ఉంటారు, ఎక్కడ నెల్లూరు దగ్గర. అక్కడ చదువులు సరిగ్గా లేవని ఇక్కడ చదివించుకున్నారు. నిన్న వాళ్ళిద్దరూ పెద్ద గొడవ చేసేసేసి, ఓ పెద్ద గొడవ, ఏంటమ్మా ఏంటి మా అమ్మల దగ్గరికి వెళ్ళిపోతాం అని ఇద్దరు వెళ్ళిపోయారంట తుర్మని. 23 సంవత్సరాలు 24 సంవత్సరాలు పెంచితే తల్లి తుర్మని వెళ్ళిపోయారు. మరి ఫస్ట్లో వాళ్ళ అమ్మమ్మే ప్రేమ, వాళ్ళ అమ్మమ్మే అన్నీ పెద్ద అయిపోయిన తర్వాత తిరుగుబాటు, మీరెవరో నాకు తెలియదు అంటున్నారు. పిల్లరా, ఓ చిన్న పిల్లలు ఎదుగుతూ పెద్దోళ్ళు అయితేనే ప్రేమ తగ్గిపోతుంది కదా. దేవుడు ఏం వెతుక్కుంటున్నాడండి ఎఫెసీ సంఘంలో? ఏది నీకు నా మీద ఉన్న మొదటి ప్రేమ ఏది? భర్త కూడా వెతుక్కుంటాడు భార్య దగ్గర, లేదులే నీకు ప్రేమ తగ్గిపోయిందంటే. భార్య కూడా వెతుక్కుంటుంది భర్త దగ్గర, లేదులే నీకు మొత్తం ప్రేమ తగ్గిపోయింది. నువ్వేంటి ఈ మధ్యన 7 గంటలకు రోడ్డు మీదకి వెళ్తున్నావు, అక్కడికి మాకు అర్థమవుతుంది. 7 గంటలకు రోడ్డు మీదకి వెళ్తున్నాడట, 10 దాకా రావట్లేదట, ప్రేమ తగ్గిపోయింది అంటుంది. ఒకప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళేవాడు కాదు, ఇద్దరం కలిసి అన్నం తినేవాళ్ళం. కానీ ఇప్పుడు నువ్వు 7 గంటలకు వెళ్ళిపోతున్నావు, అసలు 10 దాకా రావట్లా. అంతకుముందు కూరలు అన్ని బాగుండేదని ఇప్పుడు అసలు వండట్లా, నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటాడు. బట్టలు మురికే పోవట్లేదు అసలు అంటుంది. కోరుకుంటారు, వెతుకుతారంట. మరి ఈ భర్త భార్య దగ్గర, భార్య భర్త దగ్గర, పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, తల్లిదండ్రుల పిల్లల దగ్గర వెతుక్కుంటుంటే ప్రేమ దేవుడు ఎందుకు వెతకడండి? ప్రేమ, ఈ ప్రేమల కంటే ఆ ప్రేమ శాశ్వతమైనది కదా, ఆ ప్రేమ నిత్యమైనది కదా, ఆ ప్రేమ విలువైనది కదా. నేను వస్తా ప్రభా నిద్ర మధ్యలో లేచి కరెక్ట్గా 7:15కు పడుకొని 7:40కి లేచానండి. ఇంకా కళ్ళు మూతపడిపోతుంది, నా వల్ల కావట్లేదు. దానికి వచ్చి మైక్ తీసుకున్నాను, మాట్లాడుతున్నాను. శరీరం బలహీనమైన పరిశుద్ధాత్మ నాలో ఉండి నన్ను ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి కార్యం చేయగలుగుతున్నాను, లేకపోతే సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు భూమి మీద దేవుడంటేనే మహాప్రేమ. నాకు ఈ భూమి మీద ఇంకెవ్వరు, మా నాన్న కాదు, మా అమ్మ కాదు, దేవుడు అంటే ఆయనకి ప్రథమ స్థానం, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వటం. మనం నలిగిపోదాం, మనం కరిగిపోదాం. ఇప్పుడు ఎంతో నీరసంగా వచ్చాను, బలపరచలా, నమ్మదగిన దేవుడు ఓపికిచ్చాడు, మెలుకునిచ్చాడు. దేవునికి స్తోత్రం. ప్రేమించండి పిల్లారా, తలుపు వేయక ముందే ప్రేమించండి దేవుని. హల్లెలూయా. 4వ మాట చెప్తాను చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం. మార్కు సువార్త 11వ అధ్యాయం 12వ వాక్యం. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూసి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. ఏమైనా అంజూరపు చెట్టు దగ్గర దొరుకుతాయేమో వచ్చాడు. దాని ఎద్దుకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఎలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. ఆ మాట మీరు టిక్ చేసుకోవాలి. అంజూరపు పండ్ల కాలము కాదది. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పెను. ఎవరు నీ పండ్లిక తినకూడదు అని చెప్పేశాడంట. ఇది ఆయన శిష్యులు వినిది. చాలమ్మా, స్తోత్రం చెప్పండి. అంజూరపు చెట్టుని ఏం చేశాడమ్మా దేవుడు? శపించేశాడు దేవుడు. ఇక నువ్వు పండ్లు కాయకూడదు అన్నాడు. వెళ్ళింది ఏ కాలంలో? పండ్లు కాయని కాలంలో. దాని కాలం కాదది. మామిడికాయలకి మనం శీతాకాలం వెళ్ళి మామిడి చెట్టు దగ్గర నిలబడితే కాయలు కనపడతాయండి? స్తోత్రం చెప్పట్లేదు. హల్లెలూయా. అంటే దేవుడు ఎప్పుడు ఆకలి కొంటాడో మనకు తెలీదు. మనము ఫలములతో ఏ కాలములోనైనా సిద్ధంగా ఉండాలి. మరి ఇప్పుడు మనం గనక నా వైపు చూడండి, మనం గనక యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు
ఇప్పుడు ఈ అనుభవంలో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా అతను ఏమి చేయగలడు? ఇస్తాడా? ఎట్టిస్తాడు? ఏ కాలంలో అతను ఫలిస్తున్నాడు? తన కాలం అనండి అందరూ. ఇప్పుడు తన కాలంలో రాడు, ఏం పరిస్థితి? అంటే ఇతను యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించుచున్నవాడు. అబ్బో బైబిల్ అంటే ప్రార్థన అంటే ఊగిపోతాడు. ఇక యెహోవా ధర్మశాస్త్రం ఆనందించేవాడు, దివారాత్రులు ఆయన వాక్యమును ధ్యానించేవాడు, నీటి కాలవల యొద్ద నాటబడిన అనుభవంలో ఉన్నవాడు. కానీ పాపం తన కాలంలోనే ఫలిస్తాడు. ఆ కాలంలో రాడేసయ్యా, ఇక అంతే స్తోత్రం, ఈడి కాళ్ళు చేతులు కట్టి వెలుపల చీకట్లో పడేయండి అని అనిపించుకునే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏ కాలములో వచ్చినా మనం ఏమి ఇవ్వగలగాలి? కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ప్రకటన గ్రంథం 22 అధ్యాయం చూడండి. ప్రకటన 22:2. ప్రకటన గ్రంథం 22:2. మైక్ తీసుకోమా. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది, జీవ జలముల నది, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్కయు సింహాసనమున యొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చెప్పెను. అయితే ఆ నది యొక్క ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు. అబ్బో దొరికింది పాయింట్. 12 కాపులు కాయును. ఇది ఆ అనుభవానికి వచ్చేస్తేనే ఏ నెలలో వచ్చినా ఇక అంతే, దేవునికి కావలసిన ఫలాలు నువ్వు ఇచ్చేస్తావు. దేవునికి స్తోత్రం. తలుపు వేయక ముందే నెల ఫలించాలి. తలుపు వేయక ముందే ఏం చేయాలమ్మా? నెల అంతేగా. తన కాలంలో నా సీజన్లో ఫలిస్తా, నువ్వు అప్పుడేరా, అప్పుడు నీకు ఆకలి తీరుస్తా. ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అందుకే ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? అర్జెంటుగా అతను ఎక్కడున్నాడంట? దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ధర్మశాస్త్రం ఆనందించి దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు. నీటి కాలువల యోరను. కాలవ అనండి, అనలేదు మీరు సరిగ్గా. ఇప్పుడు అర్జెంటుగా నదిలో మునగాలి, నదిలో నడవటం మొదలు పెట్టాలి. అది జీవ జలముల నది ఉండాలి. అది దేవుని గడప, మందిరం యొక్క గడప క్రింద నుంచి పారుతున్న నది. అది దేవుని సింహాసనం నుంచి వస్తున్న నది. అది దేవుని పరిశుద్ధ స్థలం నుంచి వస్తున్న నది. ఆ నది పేరే దేవుని పరిశుద్ధాత్మ అనే నది. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ నదిలోనికి రావాలి. హల్లెలూయా. కాలవ భక్తిని దాటండి, నది భక్తిలోనికి రండి. నదిలో ఎహెస్కేలు నడవటం ప్రారంభిస్తేనట 1000 మూరలు కలిస్తే పాదాల్లోకి వచ్చిందంట. ఇంకో 1000 మూరలు కలిస్తే మోకాళ్ళలోకి వచ్చిందంట. ఇంకో 1000 మూరలు కలిస్తే మనలోకి వచ్చిందంట. ఇంకో 1000 మూరలు కలిస్తే ఏదలేనంత లోతులోకి వచ్చాడు. ఇక కాలు తీసి నడుద్దామని ప్రయత్నం చేస్తే నడవలేకపోతున్నాడు. నీళ్లే నడిపించుచుంటాం మొదలైపోయింది. దేవునికి స్తోత్రం. నీవు నడవలసినంతగా పరిశుద్ధాత్మలోనికి నడిస్తే ఇక ఆయనే నడిపించే స్థితి వస్తుంది. అప్పుడు నువ్వు ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు నెలకు కాపులు కాస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కేవలం వాక్యమే కాదండి, ఆత్మ నడిపింపులోనికి రావాలి. వాక్యం అంటే కేవలం కాలువ భక్తి. అది నువ్వు ఆత్మ నడిపింపులోకి వస్తే అది నది భక్తి అవుతుంది. ఆ నది వలన నెలకు ఫలిస్తావు. అప్పుడు ప్రభు ఎప్పుడు వచ్చినా నీ దగ్గర ఫలం సిద్ధంగా ఉంటది. తలుపు వేయక ముందే ఫలించండి. తలుపు వేయక ముందే ఫలించండి. ప్రభువుకి కోపము రాకముందే, ఆయన రాకడలో ఆయన ప్రత్యక్షం కాకముందే మీరు ఫలించి ఆ పరమగీత కన్యక చెప్పినట్లు నా ప్రియుడు నా ఉద్యానవనమునకు ఏతించునుగాక, తనకిష్టమైన ఫలములు అతడు భుజించునుగాక అని ధైర్యంగా మనం చెప్పగలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉపదేశాన్ని జాగ్రత్తగా వంట పట్టించుకోండి. తలుపు వేయక ముందే 1 నువ్వు తలుపు తీయాలి. తలుపు వేయక ముందే 2 నువ్వు యాచించాలి, ప్రార్థించాలి. తలుపు వేయక ముందే నువ్వు 3వది కుమారుని ముద్దు పెట్టుకోవాలి, ప్రేమించాలి. 4 నువ్వు తలుపు వేయక ముందే ఏం చేయాలన్నా? నెలకు కాపు కాసి ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ తోటమాలి కనుక అయ్యా ఈ సంవత్సరానికి ఉండనివయ్యా అని కనుక బతిలాడకపోతే ఆ చెట్టు ఏమైపోద్ది? నరకబడిపోద్ది. అనగా ఆ తలుపు వేయబడక మునిపే, దేవునికి కోపం రాకముందే నీ కొరకు అడ్డుపడే ఒక తోటమాలి ఉండాలి అక్కడ. హల్లెలూయా. నీ కొరకు అడ్డుపడి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే ఓ సేవకుడు అనే తోటమాలి నీ దగ్గర ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక చివరి మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. చూడండి ఆ మాటని. సంఖ్యాకాండం
పాత నిబంధనలో తలుపు వేయకముందే మనం ఏం చేయాలి? సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండము 14వ అధ్యాయం 30వ వచనం చూడండి. సంఖ్యాకాండం 14:30. యెఫున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు. ఇది నిశ్చయము. అయితే వారు చాలమ్మ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, మీ తలపైకి ఎత్తితే ఈ చివరి మాటను శ్రద్ధగా ఆలకించండి. యెఫున్నె కుమారుడైన కాలేబు యెహోషువ తప్ప ఎవరూ ప్రవేశించరు, ఇది నిశ్చయం. ఇంక ఎవరు ప్రవేశించే అవకాశం లేదన్నాడు. అంటే తలుపు వేయక ముందే, నా వైపు చూడండి, తలుపు వేయక ముందే ప్రవేశించే వాగ్దానం పొందుకోవాలి. చెప్పండి, ప్రవేశించే వాగ్దానం అనండి అందరూ. చెప్పాలి చక్కగా. తలుపు వేయక ముందే ప్రవేశించే వాగ్దానాన్ని మనం సంపాదించుకోవాలి. ఇదిగో ఆయన తలుపు వేసే టైంకి కాలేబు యెహోషువలు మాత్రమే సంపాదించారు, కానీ 30 లక్షల మంది సంపాదించలేకపోయారు. హల్లెలూయా. ప్రవేశించే వాగ్దానం ఎక్కడికి ప్రవేశించడం అండి? ఆ నిత్య జీవంలోనికి, ఆ రాజ్యంలోనికి, ఆ పరలోకంలోనికి, వాగ్దాన దేశంలోనికి ప్రవేశించే వాగ్దానాన్ని మనం పొందేసుకోవాలి. దేవునికి స్తోత్రాలు. అది పొందుకోవాలంటే మనకి ఏముండాలో తెలుసా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదుము, ఆ వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనా ఒకవేళ ఆ వాగ్దానం పొందకుండా మీరు ఒకవేళ తప్పిపోతారేమో భయము కలిగి ఉందుము. దేవునికి స్తోత్రం. ఆ వాగ్దానం పొందకుండా నీవు ఒకవేళ తప్పిపోతావేమో అనే భయం ఉండాలంట. కాబట్టి తలుపు వేయక ముందే ఏం పొందాలి? వాగ్దానాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. నీకు పరలోకం గ్యారంటీ, ప్రవేశం గ్యారంటీ అనే వాగ్దానాన్ని సంపాదించుకోవాలి. కాలేబు సంపాదించాడు, యెహోషువ సంపాదించాడు, అబ్రహాము సంపాదించాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాగ్దానాలు పొందుకున్న వారు బైబిల్లో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రవేశించే వాగ్దానాన్ని మనం భయముతో దాన్ని సంపాదించుకోవాలి. తలుపు వేయక ముందే అనిత్య జీవపు వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోవాలి దేవుని భయంతో. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఆ తలుపు వేసిన తరువాత ఆ కన్యకలు భీకరముగా కేక పెడుతూ ఏడుస్తున్నారు, కానీ మీరెవరో నేను ఎరగను అని ప్రభు చెప్పేశాడంట. ప్రియమైన దేవుని పిల్లలారా, నా వైపు చూడండి. అందుకే తలుపు వేయక ముందే మనము తలుపు తీసేద్దాం, త్వరగా తీద్దాం, త్వరగా విధే చూపిద్దాం. తలుపు వేయక ముందే మనం యాచిద్దాం, వేడుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ఆయన తలుపు వేయక ముందే మనము కుమారుని ముద్దు పెట్టుకుందాం. అన్నిటికంటే అందరికంటే ఆయన ఎక్కువ ప్రేమిద్దాం. హల్లెలూయా. ఇక ఆ తర్వాత ఏంటన్నా 4వ మాట, ఆయన తలుపు వేయక ముందే మనం ఏం చేద్దాం? మనం ఫలిద్దాం. దేవునికి స్తోత్రం. నెల నెలకు కాపులు కాద్దాం, ప్రభు కొరకు మనం ఫలిద్దాం. 5వది, ఆయన తలుపు వేయక ముందే మనము వాగ్దానాన్ని పొందుకుందాం, సాధిద్దాం. పిల్లరా, ఈ మొదటి సభలో ఇంకా మీరెవరైనా తలుపు తీయని వారు ఉంటే, ఇంకా ప్రేమించటంలో లోపం ఉంటే, ఇంకా యాచించడం ప్రార్థించడం సరిగ్గా లేకపోతే, ఇంకా ప్రభు సన్నిధిలో ఫలించలేని స్థితిలో ఉంటే, ఇంకా వాగ్దానాన్ని పొందని స్థితిలో ఉంటే, ఇప్పుడే ప్రభు పాదాలు పట్టుకోండి. ఆయన ఇంకా తలుపు తీసే ఉంచాడు. ఇప్పుడు దేవునికి స్తోత్రం. ఇప్పుడు తలుపు తీయబడే ఉంది ప్రియులారా. ఆయన నిన్ను చేతులు చాచి పిలుచుతున్నాడు. ఆయన పాదాలు పట్టేసుకో, నువ్వు కృప పొందుకుంటావు. మోకరించండి.